అంటే కెరీర్ స్టార్టింగ్ అంటే మీకంటూ మీరు మిమిక్రీ చేయగలరు, నాలో ఈ టాలెంట్ ఉంది అని ఐడెంటిఫై చేసుకున్నది ఎప్పటి నుండి మీకు గుర్తుందా? అంటే కాలేజ్ లైఫ్లో అండి. అంటే ఇంకా అందరూ 10th కానీ ఇంటర్ చేస్తున్నప్పుడు కానీ అందరూ నన్ను వేదిక మీద పిలిచి ఇది చేయి అది చేయి అని చెప్పేసి అంటూ ఉంటే ఇంకా అక్కడి నుంచి నాకు అనిపించింది, ఓ అయితే ఇదేదో అంటే అది సరదాగా చేస్తూ ఉండేవాడు. సరదాగా నేను స్కూల్ లైఫ్లో కానీ ఇంట్లో కానీ బయట కాలనీలో కానీ ఊరికి సరదాగా ఓటి చేసేవాడిని. పక్షుల అరుపులు, జంతువుల అరుపులు, ఆ యాక్టర్ ఎట్లా నడుస్తాడు, ఈ యాక్టర్ ఎట్లా నడుస్తాడు, ఆయన ఎట్లా మాట్లాడతాడు, ఈయన ఎట్లా మాట్లాడతాడు, అంతా యాక్యురేట్గా వచ్చేది కాదు గొంతు. బట్ సో ఎక్కువగా గుడికి వెళ్ళడం వల్ల మా గుళ్ళో అయ్యగారు చదివే మంత్రాలు అవి విని విని నాకు ఆయనలాగా మా ఇంట్లో చదివాను అనమాట. బలి చేసేవారు, అది మళ్ళీ అట్లా చేశారు. అది అట్లా ఇంకా అరే నేను ఇట్లా చేయగలిగితే అందరూ ఇట్లా ఆశ్చర్యపోతారని, మన అయ్యగారిది చేస్తా తెలుసా, నేను అయ్యగారు ఎట్లా చేస్తా తెలుసా అని చెప్పేసి అట్లా ఇంకా ఈ వాయిస్ ఇమిటేషన్ కూడా వచ్చేసింది. ఫస్ట్ సుధాకర్ గారిని, పిచ్చకొచ్చూరు సుధాకర్ గారిని అట్లా చేసేవాడిని. ఆ తర్వాత ఎన్టీ రామారావు గారు, కృష్ణ గారు అట్లా. సో అయ్యగారిది ఎట్లా అంటే ఆయన మంత్రాలు చదువుకుంటూ మధ్యలో పనివాడికి గుళ్ళో ఉంటారు కదా, ఆ పని వాళ్ళకి పనులు చెప్పేవాడు అనమాట. అది నాకు ఫన్నీగా అనిపించేది అన్నాడు. ఆయన గొంతు కూడా ఎట్లుంటుంది అంటే పెక్యులర్గా ఉంటుంది. శుక్లాం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిజ్ఞోపశాంతే అగజానపద్మార్కం గజానమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మై ఓం ఓం తం బ్రహ్మ ఓం తం ధ్యాయకి మరుదశ ఏకదాయకి రాజ్యం బహుజ్యం మహారాజ్యం ఆధిపత్యమయం సమంత ప్రియాధీశాదో సారోమస్సార రాయవల్లు కొబ్బరికాయ పట్టు తీసావయ్యా. మంత్రాలన్నీ గుర్తుపెట్టుకున్నారు. అట్లా ఆయన మంత్రాలు చదివేదంతా కూడా మళ్ళీ నేను ఇమిటేట్ చేయడం. ఆయన లేనప్పుడు అయ్యగారు ఇంకా కొంచెం రాలేదు టెంపుల్కి, లేదా ఏదైనా పని మీద ఆయన పక్కన ఉన్నారంటే మెల్లిగా అంటే ఎవ్రీ సాటర్డే భజనకి వెళ్ళేవన్నమాట మా నాన్నగారితో. సో మా ఊర్లో ఎవ్రీ సాటర్డే భజన జరుగుతుంది. 6:30, 7కి అట్లా స్టార్ట్ అయ్యి 9 వరకు భజన జరుగుతుంది. సో అప్పుడు ఆ మైక్లో కూడా అనేవాడిని అనమాట. ఆయన వచ్చేవాడు, రాయమల్లు అనే అతను. ఏమే రాయమల్లు అయ్యా అని చెప్పేసి వచ్చేవాడు. ఆయన వచ్చి మొత్తం అయ్యగారిని ఎక్కేవాడు, అయ్యగారు ఉండేవాడు కాదు. సో ఇట్లా సరదా సన్నివేశాలు చాలా చేసేవాడిని. అట్లాగే మా స్కూల్లో ప్రిన్సిపాల్ గారు కృష్ణమూర్తి సార్ అని ఉండేవారు, మా హెడ్ మాస్టర్. ఆ హెడ్ మాస్టర్ నడిచే విధానం, ఆయన కర్ర ఎట్లా కొట్టుకుంటూ నడుస్తాడు, చేతులు ఎలా పెట్టుకుంటాడు అని ఇవన్నీ ఇమిటేట్ చేసి చూపించేవాడిని టీచర్స్కి. వాళ్ళు కూడా ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యేవారు. అప్పుడు చిన్నగా పాటలు కూడా పాడేవాడిని కదా టెంపుల్లో. అట్లా కొంచెం సినిమా పాటలు కూడా అలవాటు అయిపోయినాయి విని. అట్లా పుష్పలత టీచర్ గారు అని ఉండే, ఆమె పాటలు పాడించుకునేది నాతో. అట్లాగే శుభలక్ష్మి టీచర్ గారు వచ్చేసి డ్రామాలు, నాటకాలు రాసేదన్నమాట. ఆ స్టోరీస్ అవి మేము యాన్యువల్ డే ఫంక్షన్లో మేము దాన్ని ప్లే చేసేవాళ్ళం, ఆ నాటకాలు చేసేవాళ్ళం స్కూల్. సో ఇదంతా ఓన్ టాలెంట్ అంటే మీలో నుండి మీకు వచ్చింది తప్పించి ఎవరు చూసి కాదు, నా అంత ఇన్ఫ్లుయెన్స్ అయితే అవ్వలేదు ఎవరిని చూసి. ఒక రాజకీయ నాయకుడు మాట్లాడుతూ ఉంటే రాజకీయ నాయకుడు గారు ఆయన మైక్ ఎట్లా పట్టుకున్నాడు, ఆయన మాట తీరు ఎట్లా ఉంది, ఆ ఉచ్చారణ ఎట్లా ఉంది, ఆ పదాలు ఎట్లా యూజ్ చేస్తున్నాడు, ఏ పదాలు ఆయనకు అనరావట్లేదు, ఏ పదాలు అనగలుగుతున్నాడు, ఎక్కువ ఏ పదాలు యూజ్ చేస్తున్నాడు,